జిల్లా సమగ్ర అభివృద్ధితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, ఎస్పీఆర్ దామోదర్తో కలిసి రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన పెరేడ్ను ప్రత్యేక వాహనంలో కలెక్టర్, ఎస్పీ వెంటరాగా రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సన్మాన్ గార్డ్ నిష్క్రమణ కార్యక్రమం సూపర్ను ఆకట్టుకునేలా జరిగింది. మంత్రి స్వామి మాట్లాడుతూ స్వాతంత్రం సాధించుకుని 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పేదరికం లేని సమాజం నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టారన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం P4 కార్యక్రమం రూపొందించి అమలు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలో అట్టడుగున ఉన్న 74,811 బంగారు కుటుంబాలను గుర్తించి 7,073 మంది మార్గదర్శకుల ద్వారా 44,000 కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. వీరితో పాటు ఎన్టీఆర్ భరోసా పింఛను పెంపు, దీపం 11, తల్లికి వందనం, మెగా డిఎస్సి, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి వంటి పథకాల అమలుపై కలుగుతున్న ప్రయోజనాలను మంత్రి సమగ్రంగా వివరించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి మార్గదర్శకాలు అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు జిల్లా ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమగ్రంగా అమలు చేయడంలో సహకరిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, రాష్ట్ర మాలా కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం చైర్మన్ పొడపాటి తేజస్విని, డిఆర్ఓ చినవోబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.